హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసే రెసిపీ చికెన్ పకోడా లేదంటే చికెన్ కబాబ్ అని కూడా అంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమో చూస్తాం. మొట్టమొదటిగా అల్లం, దీనిని పై తోలుని శుభ్రంగా తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. వెల్లుల్లి, దీన్ని ఒక 10 దెబ్బలు దాకా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆ రెండింటిని ఇలా చేసుకుంటే పేస్టు తయారవుతుంది. కొంచెం దండిగా చేసుకోవాలి. దాని తర్వాత మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి మీకు చికెన్ కబాబ్ అనేసి, ఇది తీసుకొని పెట్టుకోండి. కార్న్ఫ్లవర్, దీన్ని 2 టీ స్పూన్లు తీసుకోవాలి. శనగపిండి, దీన్ని ఒక 2 టీ స్పూన్లు వేయాలి. గరం మసాలా, దీన్ని కూడా మనం ఆ పేస్ట్లో కలుపుకోవాలి. తగినంత ఉప్పు, సాల్ట్, మనకి టేస్ట్కి ఎంత తగ్గుతుందో దానికి తగినట్టుగా వాడుకోవాలి. పసుపు పొడి, టర్మరిక్ పౌడర్ మనకి ఎంత కావాలనో ఒక 1/2 టీ స్పూన్, 1 టీ స్పూన్ దాని కొలతను బట్టి వేసుకోవాలి. లెమన్ ఒక 1/2 దెబ్బ దాంట్లో ఆ యొక్క మిక్సింగ్లో కలుపుకోవాలి. కలర్, కేసరి కలర్, మనకి ఏ రంగు కావాలనుకుంటామో ఆ రంగుని మనం దాంట్లో తగినంత మోతాదు కలుపుకోవాలి. మిరప్పొడి, ఈ మిరప్పొడి మనం ఆ కలిపే దాంట్లోనే దీన్ని తగినంత మనం వాడుకోవాలి. ఆయిల్ మనకి వేయించేటప్పుడు ఎలా ఉపయోగపడుతుందో చూపిస్తాము. ఎగ్, ఒక 2 ఎగ్స్ తీసుకొని దాన్ని కూడా మిక్సింగ్లో పెట్టుకోవాలి. దీనికి కావాలి వాటర్ అవసరం అవుతుంది. కరివేపాకు అవసరం అవుతుంది. చికెన్, బోన్లెస్ చికెన్ అవసరం అవుతుంది. చూడండి ఎలా చేస్తాము. ఇప్పుడు మనం చూపించినటువంటి అన్ని ఐటమ్స్ని మనం 2 టీ స్పూన్ల మిరప్పొడి, పసుపు పొడి ఒక 1/2 టీ స్పూన్, 2 టీ స్పూన్ కార్న్ఫ్లవరు, 1 టీ స్పూన్ చికెన్ కబాబ్ పౌడర్, గరం మసాలా 1 టీ స్పూన్, శనగపిండి ఒక 2 టీ స్పూన్, సాల్ట్ మనకు తగినంత, వీటినన్నిటినీ మనం వేసి వాటర్లో ఇలా మిక్స్ చేసుకుంటే ఈ విధంగా మనకి గ్రేవీగా తయారవుతుంది. దాంట్లో మనం ఇలా బోన్లెస్ చికెన్స్ వేసి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసినాం అనుకోండి, చాలా టేస్టీగా తయారవుతుంది. ఈ విధంగా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వలన ఈ ఉప్పు కారం అనేది ఆ యొక్క బోన్లెస్ చికెన్కి బాగా పట్టుకొని టేస్టీగా ఉంటుంది. దీంట్లో మనం 2 గుడ్డు సొన్నలు కూడా వేసి కలిపి ఉంటాము కాబట్టి బాగా టేస్టీగా ఉంటుంది. దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 1/2 అవర్ అయిన తర్వాత బయట తీసేసి మనం ఆయిల్ వేడి చేసి ఎలా చేయాలో చూస్తాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగిస్తాం. స్టవ్ వెలిగించిన తర్వాత ఆయిల్ తగినంత పోసుకొని బాగా హీట్ ఎక్కే వరకు ఆయిల్ని ఇప్పుడు నూనె వేడెక్కిందా లేదని చూసుకోవడానికి కొద్దిగా అలా వేసిన తర్వాత మనకి అది బాగా బాయిల్డ్ అవుతుందా లేదని తెలుస్తుంది. అది అయిన తర్వాత వేడెక్కింది కాబట్టి ఇప్పుడు మనం ఆ చికెన్ కబాబ్ని ఇలా విడివిడిగా వదులుతూ ఉంటాం. నూనె బాగా వేడెక్కిన తర్వాతనే వేయాలి. చూడండి
మన వడలు వేసినప్పుడు ఎలా వస్తుందో ఆ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు మనం వేడెక్కిన తర్వాత ఇలా వేసి అలా కలయబెట్టుకోవాలి. బాగా రోస్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. హై ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడికిన తర్వాత మనం సిమ్లో ఒక 5 మినిట్స్ వరకు ఇలా వేయించుకోవాలి. ఒకటి మనం టేస్ట్ చూసిన తర్వాత ఉడికిందా లేదా అని తర్వాత మొత్తాన్ని మనం దాన్ని తీసుకునేయచ్చు బౌల్లో. ఇప్పుడు మనకి బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం దీన్ని తీసి ఒక బౌల్లో తనిగా తీసుకునేస్తాం. మళ్ళీ మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని మిగిలినటువంటి మిశ్రమాన్ని మళ్ళా వేడి నూనెలో ఇలా వేసుకొని సేమ్ అదే విధంగా 10 నిమిషాలు హై ఫ్లేము, 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఆ మిశ్రమాన్ని మొత్తం తీసి ఇలా బౌల్లో వేసుకోవాలన్నమాట. మనం గరిటెతో కలయబెడుతూ ఉండాలి మాడకుండా. కరివేపాకు కూడా స్మెల్ కోసం చెట్టు చివరిగా వేసుకొని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు వేడి వేడి కబాబ్ చికెన్ పకోడా రెడీ. వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్.